without shame. Mom, you made my world beautiful just with your smile. I want to know that I am nothing without you, but I can be everything with you by my side. It's true. Without woman, there is no man. So, with class, now let's welcome our 90+ students to perform a dance. Women empowerment. Mother's love is the fuel that enables the human being to do impossible. Women are the basic blocks of society. Women empowerment means to ensure the equal rights to women. Empowerment of women helps them to take their own decision with due respect to life and their families. Women empowerment gives equal opportunities for employment, education and economic development to the women. Women empowerment will help us to decrease the domestic violence. The first step of women empowerment is give them the right to live. Women empowerment refers to raise the social status of women through education. The main advantage of women empowerment is the overall development to the society. God could not be everywhere, and therefore He made mothers. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతలో మొత్తం వీణ పాడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కన్నార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పంపించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే వసూలు. చిన్న బట్టలు లేకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుషులనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఏం నేర్చుకున్నావు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంప్యూటర్, ఇంకా చాలా కొత్త నేర్చుకున్నాను మమ్మీ. సరే అమ్మా, అలసిపోయావు కదా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, తినడానికి ఏదైనా పెడతాను. ఓకే మమ్మీ. డాడీ. ఏమ్మా ఎలా చదువుతున్నావు? డాడీ నేను చాలా బాగా చదువుతున్నాను డాడీ. డాడీ నాకు షటిల్ అంటే చాలా ఇష్టం డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, నేను ఆడతాను డాడీ. ఏంటి సెటిలా? నేను నిన్ను ఐఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాను. వెళ్ళి చదువుకో. డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, మీకు తెలుసు కదా డాడీ నేను షటిల్ బాగా ఆడుతున్నాను. డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ ప్లీజ్. ఏమండి పంపించండి, మనమే కదా బాగా ఆడుతుందిలే. ఏంటి నీ పెద్దరికం? సపోర్ట్ చేస్తున్నావా? డాడీ ఏంటో దేన్ని కూడా ఒప్పుకోరే, నా లైఫ్ ఏంటో. సరే చిట్టి ఏడవలే, రా అన్నం తిను. అమ్మా నాకు ఏం వద్దమ్మా, నాకు అన్నమే వద్దు. చిట్టి
షటిల్ అంటే ఇష్టం. బాగా ఆడతావుగా బాగా ఆడతాను అంటున్నావు కాబట్టి బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. లవ్ యూ డాడీ అండ్ మమ్మీ. నీకు మంచి టాలెంట్ ఉంది. ఇలాగే ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నువ్వు ఫైనల్కి వెళ్తావు. ప్రాక్టీస్ వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కోచ్. ఓకే కోచ్. ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. అది కుటుంబముగా, అమ్మాయిగా, అబ్బాయిగా కావచ్చు. కానీ సహనం, త్యాగం, మంచితనం, పట్టుదల, ధ్యేయం, ఓర్పు, సహకారం ఉంటే ఏ విజయమైనా ఈ లోకంలో సాధించవచ్చు. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వు నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా. మహిళల సాధికారత వల్ల వాళ్ళకు అన్నిట్లోనూ అవకాశాలు లభిస్తాయి. అలాగే స్త్రీలు ఇంటికి పరిమితం కాకుండా స్త్రీలకు ఇష్టమైన పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల మన దేశానికి ఎన్నో గొప్ప గొప్ప పేర్లు, అలాగే మన దేశ సాంప్రదాయం కూడా అభివృద్ధి చెందింది. మనం స్త్రీలను గౌరవిద్దాం. స్త్రీలు ఆపదలో ఉంటే మనకు తోచినంత మనం సాయం చేద్దాం.
అంతేగాని మనం స్త్రీలను జంతువులు మరి చూడడం మానేద్దాం. దయచేసి స్త్రీలను గౌరవిద్దాం. స్త్రీలు లేకపోతే మనకు ఒక కొత్త రోజు లేదు. స్త్రీలు లేకపోతే జననం లేదు. స్త్రీలు లేకపోతే అభివృద్ధి లేదు. స్త్రీయే మన కోసం, మన గమ్యం కోసం నడిపించే ఒక గొప్ప దేవత. స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టియే లేదు.